నేటి కవిత సాహిత్యమూర్తులందరికీ నా నమస్కారం. నేను అనురాధ అమెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ప్రాతోదయాన్నే మనల్ని పలకరించే వినూత్నమైన అంశాలకు గాను కవిగణమంతా చక్కని అలంకార ప్రయోగాలతో, అలతి పదాలతో మనసులనందరినీ ఇట్టే ఆకర్షించే అలతి పదాలతో కవితలను అల్లేస్తారు. అటువంటి కవితలనన్నిట్లో కూడా తమకు నచ్చిన కవితని ఎంచుకొని తమకు నచ్చిన అభిప్రాయాన్ని, సమీక్షని సూక్ష్మంగా తెలియజేస్తూ నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి కవిమిత్రులందరూ కూడా పంపుతారు. మరి ఆ విధంగా ఈ వారం వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలికలను వెంటనే మనం చూసేద్దాం రండి. ఈ వారం నాకు నచ్చిన కవితాంశానికి వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు. గౌరవనీయులు ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారి సమీక్ష అభినందన, అలాగే ప్రశాంతి రేవూరి గారి అభినందన, శ్రీ ఆకుమల్ల కృష్ణదాస్ గారి అభినందన, అలాగే కొలచన విజయభారతి గారి సమీక్ష అభినందన ఈ వారం మనకు వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. మొట్టమొదటగా గౌరవనీయులు ఆదరణీయులు గురువుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారి సమీక్షాభినందన అభిప్రాయ మాలిక. వారికి నచ్చిన కవిత శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారు రాసిన కవిత నిలకడలేని మాటలు అనే అంశానికి మిగిలిందెక్కడ అనే శీర్షికతో కవయిత్రి సత్యసుధ కట్టమంచి గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. మాటంటే పెదవిపై పూసి ఎదుటివారి గుండెలో పరిమళించే సుగంధమని, మాటంటే ఆలోచనకు ఆచరణకు మధ్య అంతరంగం అల్లుకున్న పదాల పోగులు అని తేల్చి చెప్పారు. సత్యసుధ గారు తమ కవితను ఇటువంటి అందమైన పదాలతో తీర్చిదిద్దారు. బేలతనం ముందు బడాయిపోయే మాటలు కొన్ని నీటి మీద నూనె చుక్క చందాన నిరుపయోగమేనని అభిప్రాయపడ్డారు. నిలకడలేని మాటలు విని విని మౌనానికి దడికట్టాక ప్రలోభాల మేఘాల మాటున మాటలన్నీ చిలకరించిన తడి అందని మనోవనాన నమ్మకపు మొలకల మారాకులేవి అని ప్రశ్నించారు. మాట తప్పి ఎన్ని నటనలు చేసినా ప్రయోజనం శూన్యమనే అర్థం ధ్వనించేలా మంచి ముగింపునిచ్చారు. అంశాన్ని కవితామయం చేయడానికి కవయిత్రి ప్రయోగించిన వర్ణనలు, పోలికలు, ప్రతీకలు వంటివి కొంత మోతాదు మించినట్లు అనిపించినా అవి కవితలో చక్కగా ఒదిగిపోయాయి. కవయిత్రి సత్యసుధ కట్టమంచి గారికి, నిర్వాహకురాలు మీరు అనురాధ గారికి అభినందనలు అంటూ గురువారు చక్కని అలతి పదాల సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపారు. ఆచార్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరొకసారి క్రమం తప్పని వారి యొక్క సమీక్ష అభినందనకి మరొకసారి ధన్యవాద స్తుతులు తెలియజేస్తూ, అలాగే చక్కని సమీక్షాభినందన పొందిన కవిమిత్రురాలు శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వారం సమీక్షాభినందన పొందిన మరో కవిత ప్రశాంతి రేవూరి గారికి నచ్చిన కవిత. వారు కూడా శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారి కవితను బాగా నచ్చారు. ప్రశాంతి రేవూరి గారికి శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారి అంతా మాయ అనే శీర్షిక, అనంతం నుండి అనంతం వరకు అనే అంశానికి గాను అంతా మాయ అను శీర్షికతో వ్రాసిన కవిత వారికి బాగా నచ్చింది. నాకు నచ్చిన కవిత రూపకర్త, సాహిత్య ప్రేమికులు పెద్దలు శ్రీ సేనాధిపతి బాబాయి గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేసుకుంటూ, కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి మీరు అనురాధ గారికి అభినందనలు. నేను ప్రశాంతి రేవూరి, హైదరాబాద్. ఈనాటి ఈ చక్కని కార్యక్రమంలో నాకు నచ్చిన కవిత వ్రాసిన శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారు అనంతం నుండి అనంతం వరకు అను అంశానికి అంతా మాయ అను శీర్షికతో చాలా చక్కని ఉదాహరణలతో, ఇంకా చెప్పాలంటే అందమైన సాహితీ పదబంధాలతో, చిక్కనైన అల్లికతో అంశంపై ఎంతో ఇష్టంతో శ్రద్ధతో వ్రాశారు. వారి నుంచి మరిన్ని ఇట్టి చక్కని కవితలు రావాలని, నన్ను ఆనందింపజేయాలని కోరుతూ సాహితీ సోదరి శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారికి అభినందనలు, నమస్సులు. వారి కవితలో నాకు చాలా నచ్చిన పంక్తులు చిన్నప్పుడే బాగుండేది,
చిట్టి మెదడులో అనేక ఆలోచనలు. సీతాకోక చిలుకలై అందాల హరివిల్లుతో మనసుకి ఆనంద తోరణాలు కట్టేస్తూ, వర్తమానంలో అనంతాన్ని చూస్తూ, సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ, చరాచర లోకాన శిలా శాసనాలెన్ని తిరగరాసిన బ్రహ్మవు కాలేవు తలరాత రాసేందుకు అని తన హృదయంలోని బాధను చాలా ప్రస్ఫుటంగా బయటకి తెలియజేశారు. వీరి కవితలో వీరు పొదిగిన అలతి పదాలు నాకెంతో స్వాంతననిచ్చాయి. ధన్యవాదాలు మీకు, మీ కళానికి అంటూ సత్యసుధా కట్టమంచి గారి కవితకి చక్కని అభినందన అభిప్రాయ మాలిక పంపారు ప్రశాంతి రేవూరి గారు. ప్రశాంతి రేవూరి గారికి ధన్యవాద స్థుతులు. అలాగే సత్యసుధా కట్టమంచి గారికి మరోసారి శుభాభినందనలు. తర్వాత సమీక్షాభినందన ఆకుమల్ల కృష్ణదాస్ గారిది. ఆకుమల్ల కృష్ణదాస్ గారికి నచ్చిన కవిత విజయకుమారి గారిది. లోలోన దాగిన స్వప్నం అనే అంశానికి ఆంతర్యంలోని భావం అనే శీర్షికతో వ్రాసిన విజయకుమారి గారి రచన, వారి యొక్క కవిత శ్రీ ఆకుమల్ల కృష్ణదాస్ గారికి నచ్చిన కవిత. పసినాటి కలలు కలవరింతలుగా మిగిలిపోయి ఉప్పెనలై ఊపుతాయి అప్పుడప్పుడు. గతమిప్పుడు జీవిత పాఠంలో మరువలేని ఓ గుణపాఠమే కదా. ఈ వాక్యాలు ప్రతి ఒక్కరికి గత స్మృతులే. అలాగే ఇంకా ఈ కవితలో కాల ప్రవాహపు కౌగిలిలో కనురెప్పల దాపున కంటి చెమ్మ మాటున అకాల వర్ధంలో అంతరాల పొరల్లో అకాల వర్షంలో అంతరాల పొరల్లో పచ్చదనం అనువనువు సడలి అనే వాక్యాలు కవితకెంతో వన్నె తెచ్చాయి. ఈ సందర్భంగా రచయిత్రి విజయకుమారి గారికి హృదయపూర్వక అభినందనలు. నాకు ఈ అవకాశం కల్పించిన అంశ నిర్వాహకురాలు అనురాధ మెరుగు మేడం గారికి, పెద్దలు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి మరియు ఆచార్యులు గురువులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికని పంపారు ఆకుమల్ల కృష్ణదాస్ గారు. ఆకుమల్ల కృష్ణదాస్ గారు మీకు ధన్యవాద స్థుతులు. అలాగే మీ యొక్క చక్కని సమీక్షాభినందన పొందిన కవయిత్రి శ్రీమతి విజయకుమారి గారికి శుభాభినందనలు. ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక కవయిత్రి గారు శ్రీమతి కొలచెన విజయభారతి గారు. శ్రీమతి కొలచెన విజయభారతి గారికి వ్యదార్థ జీవన స్వరాలు అనే అంశానికి గాను చెదలు పట్టిన పుటలు అనే శీర్షికతో కావేరిపాకం రవిశేఖర్ గారు వ్రాసిన కవిత. కులచెన విజయభారతి గారికి నచ్చిన కవిత వేదార్థ జీవన స్వరాలు అనే అంశానికి గాను చెదలు పట్టిన పుటలు అనే శీర్షికతో కావేరిపాకం రవిశేఖర్ గారు వ్రాసిన కవిత. నేటి కవిత నాకు నచ్చిన కవితలో కావేరిపాకం రవిశేఖర్ గారు వ్రాసిన కవిత నన్ను కదిలించింది. బహుళజాతి కంపెనీల కోరల చిక్కి పడకేసిన పనిముట్లు, పనిలేక రాబడి లేక ఆకలి ఆబగా దరిద్రాన్ని తింటోంది. బుక్కెడు బువ్వ దొరకని ఊరిలో మిత్తి రానంటోంది, షుత్తు పోనంటోంది. తాగొచ్చిన భర్త వేదాంతం చెబుతుంటే అలవాటైన భార్య కన్నీటి చుక్కలతో చప్పట్లు చరుస్తోంది అంటూ వెలిబుచ్చిన భావాలు కుల వృత్తులకు ఆదరణ లేక కుములుతున్న కార్మికుల కష్టాలని చూపి కంటతడి పెట్టించాయి. చక్కని కవితతో హృదయార్ద్రంగా ఉన్న కవితతో ఆకట్టుకున్న రవిశేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు అంటూ తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపారు శ్రీమతి కొలచెన విజయభారతి గారు. కొలచెన విజయభారతి గారు మీకు ధన్యవాద స్థుతులు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన కులవృత్తులపై అనాదరణకు గురైన కులవృత్తులపై రవిశేఖర్ గారు వ్రాసిన కవిత, అంత మంచి కవిత రాసినందుకు రవిశేఖర్ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఇవి ఈ వారం సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. మరి ఈ యొక్క లింక్ యూట్యూబ్ లింక్ రాగానే మీరు సమూహంలో మరియు యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు, సలహాలు, శుభ అభినందనలు అన్నింటినీ కూడా చకచక మీరు పోస్ట్ చేయండి. మీ యొక్క పోస్టులు మాకెంతో ఉత్సాహాన్ని మరియు ఒక లాంటి ఉల్లాసాన్ని కూడా కలుగజేస్తాయి. మీ యొక్క సమీక్షలు, అభినందనలు కూడా మాకు ప్రతి వారం పంపగలరని కోరుతూ ఈ వారం ఇంతటితో నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి వీడుకోలు పలుకుతూ
వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.